పోల్ మేనేజ్మెంట్ అనేది ఓకే, ఆ పోల్ సజావుగా జరగడానికి అక్కడ ఓటర్లని పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకురావడానికి ఈ ప్రయత్నం, తర్వాత ఆఖరి నిమిషంలో మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తుంది. సరే, మీరన్న పోల్ మేనేజ్మెంట్ వేరే విధంగా ఉంది. ఇప్పుడు 8 కోట్లు దొరికింది అంటున్నారు, గుంటూరు అంటారు. అవునండి. మరి దాన్ని బట్టి కొంత అర్థమైపోతుంది కదా, అత్యంత సంపన్నులైన అభ్యర్థి ఉన్న కాన్స్టిట్యున్సీ అది గుంటూరు. గుంటూరులో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అనుకుంటాం భారతదేశంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్యాండిడేట్ అయి ఉంటాడు ఆయన. ఓకే, పేరు చెప్పకనే వాళ్ళు ఎవరన్నది అందించేస్తున్నారు. నేను దేవుడి దయ, దేవుడు అండ, అంతే, ఇంకెవరూ లేదు అంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. అయితే మనం మేనిఫెస్టోలో చూసుకుంటే ఇంకా ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు, అలాగే అమ్మ ఒడి లాంటివి కావచ్చు, ఎంతమంది పిల్లలు చదువుకుంటే మేనిఫెస్టోలో ఒక అడుగు ముందుగానే ఉంది టీడీపీ కూటమి. మరి చూస్తే మరి దీన్ని ఎలా మీరు ఎదుర్కొంటారు? మేనిఫెస్టో ఎప్పుడైనా సరే మనం ఒకటి రిలీజ్ చేసామంటే ఆచరణ సాధ్యంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే 70,000 కోట్లు మొన్నటి వరకు సంవత్సరానికి 70,000 కోట్లు అయింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వాటితో కలిపి ఆల్మోస్ట్ నేను అనుకుంటాం 80 నుంచి 85,000 కోట్లు సంవత్సరానికి అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆ మొత్తం కలిపితే దాదాపు 1,40,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఈ 55,000 కోట్లు ఎడిషనల్ గా చెప్పేది ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇస్తాడు ఆయన? ఎలా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఏ విధంగా దాన్ని మీట్ అవుతారు? ఒకటి, సంపద సృష్టించేస్తానంటున్నారు. సంపద సృష్టించడం అంటే ఇదేమి మనకి మ్యాజిక్ కాదు, మెజిషియన్ గా చేసినట్టు కాదు కదా. ఇవాళ మనం ఒక కార్యక్రమం చేస్తే అది సంపద సృష్టిస్తానికి 10 ఏళ్ళు పడుతుంది. ఈ లోపు ఏం చేస్తారు? ఏదో మాట అంటాం, సంపద సృష్టించడం, పంచడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, చెప్పినంత తేలిక కాదు. ఇవాళ ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మీరు చెప్పిన హామీలను మీట్ అవుతారు? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారిపోయింది, ఆర్థికంగా అరాచకంగా ఉంది, చాలా ఘోరమైన పరిస్థితులు వచ్చినాయి, ప్రజలు అప్పులు పాలైపోయారని చెప్తున్నారు కదా. మరి దానికి రెట్టింపు హామీ పెట్టినప్పుడు మీరు ఎలా దానికి మీట్ అవుతారు? ఇది ఏ విధంగానూ దానికి సమర్థనీయం కాదు, చెప్పలేరు. నెక్స్ట్ హామీ ఇస్తున్నారంటే ఆ హామీలతో ఏమవుదో. అసలు ఇవాళ 66,34,000 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నికలకి 6 నెలల ముందు వరకు ఇచ్చింది 40 లక్షల మందికి, ఆ తర్వాత 14 లక్షల నుంచి 54 లక్షల మందికి ఇచ్చారు. ఇవాళ ఈ మొత్తానికి ఇస్తారా? అలాగే ఆడపిల్లలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకి 1500 ఇస్తానంటున్నారు. ఎంతవరకు సాధ్యం? ఇది ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు? ఇవన్నీ చెప్పలేరు, వీలు కాదు. సంపద సృష్టిస్తాను, పంచుతాననే ఒక్క మొక్క చెప్తే సరిపోదు. మీరు ఎంత సంపద సృష్టించారు 14 సంవత్సరాల్లో? ఎంత ఇచ్చారు? అది చెప్పలేరు. ఊరికే జస్ట్ ఒక హైటెక్ సిటీ చూపిస్తేనో, ఒక కియా మోటార్స్ చూపిస్తేనో కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో జీడిపి పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, బ్యాంకు డిపాజిట్స్ పెరిగినాయి, అలాగే సిడి రేషియో చాలా హెల్తీగా 60% ఉంటే గొప్ప ఆర్థికంగా బాగున్నట్టు అనుకుంటే ఇవాళ 158% ఉంది. ఇవన్నీ మనం పేదరికం వచ్చేటప్పటికి 11.7% నుంచి 4.2% వరకు తగ్గిందని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. ఇవన్నీ మనం చూసుకుంటే మరి మీరు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఉండదు. మీరు చేయగలరా అంటే చేయలేరు, చేయలేని హామీలు ఇస్తున్నారని మేము అంటున్నాం. ఇందాక ఒక్క విషయం ఇందాక శ్రీనివాస చౌదరి గారు చెప్తా డబ్బు గురించి ఏదో మాట్లాడుతున్నారు. డబ్బు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు. అసలు డబ్బు చూసి 100 కోట్లు ఉందా, 30 కోట్లు ఉందా, 40 కోట్లు ఉందా, డిపాజిట్ చూసి సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. అందుకనే కదా మీరు ఎన్ఆర్ఐలకి తీసుకొచ్చి ఎక్కడెక్కడానికో సంబంధం లేనాలకు తీసుకొచ్చి ఇచ్చింది.
మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మైలవరం తీసుకోండి, విజయవాడ వెస్ట్ లో తీసుకోండి, అలాగే పత్తిపాడులో తీసుకోండి, అన్ని చోట్ల అత్యంత సామాన్యులు. ఇప్పుడు ఇందాక అన్నారే మన ఎనలిస్ట్ గారు, మేము నలుగురు అనుకున్నాం కదా మనకి సాధ్యం కాదని. అటువంటి సాధ్యంగాని వారికి సాధ్యమయ్యే విధంగా సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక ట్రక్ డ్రైవర్ కి సీట్ ఇస్తే ట్రక్ డ్రైవర్ గాని హేళన చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ట్రక్ డ్రైవర్లు నిమ్మన జాతి వాళ్ళు, లేకపోతే మామూలు వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు పోటీ అనర్హులేనా ఉద్దేశం? కేవలం ఎన్ఆర్ఐలు లేకపోతే సూటు బూటు పోటీ చేసుకున్నాడు మాత్రమే అర్హులా? ఓకే అండి, రైట్ అండి, రైట్. మరి శ్రీనివాస్ చౌదరి గారిని అడుగుదాము.